జరిగినా తమకు జరిగిన తప్పును క్షమించేది లేదు, భరించేది లేదు, తాట తీస్తామన్నట్లుగా కనిపిస్తున్నారు పవన్. డిప్యూటీ సీఎంగా ఇప్పటి వరకు పాలనపై పట్టు సాధించడంలో బిజీగా కనిపించిన ఆయన ఇప్పుడు పార్టీ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. అన్నీ తానై అన్నింటికీ తానై అన్నట్లుగా విమర్శలు ఆరోపణలకు సమాధానమిస్తున్నారు. ట్రాక్ తప్పుతున్న నేతలకు వార్నింగ్ ఇస్తున్నారు. పవన్ ఎందుకు ఇంత కఠినంగా కనిపిస్తున్నారు? పార్టీ మీటింగ్ లో ఆయన మాటలపై జరుగుతున్న చర్చ ఏంటి? అన్నీ తానై అన్నింటికీ తానై అన్నట్లు పవన్. ప్రతి విమర్శకు ఆరోపణకు స్వయంగా ఆన్సర్. అధికారంలో ఉన్నా లేకున్నా ఇంతే అన్నట్లు తీరు. ప్రశ్నిస్తూ సమాధానం చెబుతూ హెచ్చరిస్తూ పాత పవన్ను గుర్తు చేస్తున్న జనసేనాని. పార్టీ సమావేశంలో పవన్ వ్యాఖ్యలతో కొత్త చర్చ. పార్టీకి కమాండర్ తానే అంటున్న పవన్. పవన్ ఇంత కఠినంగా ఎందుకు కనిపిస్తున్నారు? రాజమహేంద్రవరం వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. పార్టీ మీద విమర్శలు చేసేవారికి, తనపై పార్టీపై ఆరోపణలు గుప్పించేవారికి, పార్టీలోనే ఉంటూ నష్టం చేసేవారికి అందరికీ కలిపి ఒకేసారి అన్నట్లుగా ఆన్సర్లు, వార్నింగ్లిచ్చేశారు పవన్. ఓపిక ఉన్నంత వరకే సహనంగా ఉంటానని చెప్పిన పవన్ పరిధి దాటి వ్యవహరించే నేతల విషయంలో మాత్రం కఠినంగానే ఉంటానని తేల్చిపారేశారు. ఇకపై పార్టీలో కోవర్టులనే మాట వినిపించకూడదనే రీతిలో హెచ్చరికలు జారీ చేశారు. అధికారంలో ఉన్నా లేకపోయినా మాట దూకుడు ఇలానే ఉంటాయి, ఇంతే ఉంటాయి అన్నట్లుగా కనిపించింది పవన్ తీరు. ఆయన మాటలు విన్న ప్రతి ఒక్కరికి పాత సేనాని గుర్తుకొచ్చారు అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ప్రశ్నిస్తూ సమాధానం చెబుతూ హెచ్చరిస్తూ అన్నట్లు సాగాయి పవన్ మాటలు. కుల రాజకీయాలు, ప్రత్యర్థి పార్టీల విమర్శలు, పార్టీ అంతర్గత పరిస్థితులపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. హోంమంత్రితో జరిగిన చర్చలపై స్పందించిన పవన్ అమిత్ షాతో మాట్లాడిన విషయాలు బయట వాళ్లకు ఎలా తెలుస్తాయని, ఏపీ బీజేపీ నేతలు ఎందుకు రియాక్ట్ కాలేదని ప్రశ్నించారు. తాను అన్నింటికీ తెగించే రాజకీయాల్లోకి వచ్చానని, శత్రువు బలంగా ఉన్నప్పుడే ఎదుర్కొంటా, బలహీనులను కాదు అంటూ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. కోపాలు, బాధలు తమకు కూడా ఉంటాయని, చూస్తూ ఉంటామని అనుకోవద్దని, దేనికైనా హద్దు ఉంటుందని, భరిస్తాం, సహిస్తాం, అవసరమైతే తాట తీస్తామని ఘాటు హెచ్చరికలు పంపించారు. ఇక పదవులు వచ్చిన తరువాత చాలా మంది నాయకులు మెత్తబడ్డారని, అలాంటి వాళ్లు జనసేనకు అవసరం లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇకటు పార్టీలోనే ఉంటూ పార్టీకి నష్టం చేసే నేతల గురించి పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ రకంగా ఇది కోవట్లకు భారీ హెచ్చరికలు అనే చర్చ జరుగుతోంది. ఇకటు పార్టీ విషయంలో పవన్ చాలా కఠినంగా కనిపిస్తున్నారు. క్రమశిక్షణ తప్పిన వారిని, తన నిర్ణయాలతో విభేదించిన వారిపైన కఠిన చర్యలకు రెడీ అయ్యారు. అందులో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన కమిటీని రద్దు చేశారు. వైసీపీ మాజీ నేత బాలినేని పార్టీలో చేరిక తరువాత పరిణామాల మీద పవన్ ఆగ్రహంతో ఉన్నారు. పార్టీలో తన నిర్ణయాలను ప్రశ్నించొద్దన్న పవన్ ఇప్పుడు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రకాశం జిల్లా జనసేనలో బహిర్గతమైన విభేదాలు, వివాదాలపై సీరియస్ అయ్యారు. మొత్తం పార్టీ ప్రక్షాళనకు నిర్ణయం తీసుకున్నారు. వడా చైర్మన్ రియాజ్ అధ్యక్షుడిగా ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన కమిటీని రద్దు చేశారు. అంతటితో ఆగకుండా జిల్లాలోని నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జీలతో పాటు ఇతర పార్టీ పదవుల్లో ఉన్నవారిని కూడా తప్పించేశారు. ఓవర్ యాక్షన్ చేసిన, మాటలు అదుపులో లేకపోయినా పరిస్థితి ఇలానే ఉంటుంది. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే అన్నట్లుగా పవన్ నిర్ణయాలు కనిపించాయి. ఓవరాల్ గా పవన్ వ్యాఖ్యలు, నిర్ణయాలు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. పవన్ కఠిన వైఖరి వెనక
వ్యూహాత్మక రాజకీయముందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పార్టీలో కమాండర్ తానే అన్నట్లుగా పవన్ మాట్లాడటం అది ఆవేశం కాదని, భవిష్యత్తు రాజకీయాల కోసం పార్టీని సిద్ధం చేసే ప్రక్రియ అనేది మరికొందరి వాదన. అధికారంలోకి వచ్చిన తరువాత కొందరు నేతల ప్రవర్తనపై పవన్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. జనాల్లో పార్టీపై నమ్మకం తగ్గకుండా ఉండాలంటే క్రమశిక్షణ తప్పనిసరి అని తన నిర్ణయాలతో పవన్ చెబుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయ సోషల్ మీడియా ప్రచారాలపై కూడా పవన్ గట్టిగానే రియాక్ట్ కావడం వెనుక ఇకపై వాటికి కూడా కఠిన సమాధానమిస్తారనే సంకేతాలిచ్చారు. డిప్యూటీ సీఎంగా పాలన మీద పట్టు సాధించేందుకు సమయం కేటాయించిన పవన్ ఇప్పుడు పార్టీని స్ట్రాంగ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. దేనికైనా రెడీ అన్నట్లుగా కనిపిస్తున్నారు. ఆయన మాటలు నిర్ణయాలు చెబుతోంది కూడా అదే.